మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: ధర్మవరం పట్టణంలోని గీతానగర్ కు చెందిన రమాదేవి వద్ద 10,000 రూపాయలను అదే పట్టణానికి చెందిన యలమల రాజశేఖర్ అప్పు తీసుకున్నాడు. అవమానంగా భావించిన రాజశేఖర్ రమాదేవిని నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం చేశాడు. చివరకు చికిత్స పొందుతూ రమాదేవి మృతి చెందింది. ఈ సందర్భంగా డీఎస్పీ హేమంత్ కుమార్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం రాజశేఖర్ అప్పు తీసుకోవడంతో పదే అప్పు విషయాన్ని అడిగినా కూడా ఇవ్వలేదు అని, ఇందులో భాగంగా జూన్ 29వ తేదీన సాయంత్రం ముద్దాయి రాజశేఖర్ అవమానంగా భావించి రమాదేవి ఇంటిలోకి వెళ్లి డబ్బులు అడుగుతావా అని తెలుపుతూ చెంపలకు కొట్టి అరవకుండా నోరు మూసిపెట్టి 2 చేతులతో కిందికి దొబ్బగా రమాదేవి కింద పడిపోగానే అక్కడే ఉన్న టెంకాయ తాడు తీసుకుని రమాదేవి గొంతుకు గట్టిగా తాడుతో బిగించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కేసుకి సంబంధించిన ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ క్రైమ్ రిలేటెడ్ టు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. దానికి సంబంధించి బ్రీఫింగ్కి చాకలి నేసర్ బై కమ్యూనిటీ రమాదేవి అనే లేడీ అరౌండ్ 55 ఇయర్స్. ఆ రోజు ఏ రోజైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో నెక్ చుట్టూ ఇంజురీస్ తోటి మనకి హాస్పిటల్ ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు మనకి సస్పిషియస్గా వెంటనే తెలుస్తుంది. నోటిలోంచి నురగ వస్తూ ఉంటుంది, కొంచెం బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో సస్పిషియస్ అని మనకి తెలిసిన వెంటనే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. 307 IPC కింద కేసు రిజిస్టర్ చేస్తాము. చేసిన తర్వాత మనం విచారించిన తర్వాత మనం ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్: అక్యూజ్డ్ పేరు యలమకూరు రాజశేఖర్ అండి, అలియాస్ చాకలి రాజశేఖర్, వయస్సు 35 ఇయర్స్. హీ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేసు. ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే ఈమె వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది, అప్పులు ఇస్తూ ఉంటుంది. ఈ వ్యక్తికి 10,000 రూపీస్ అప్పిచ్చిన తర్వాత అతను 5,000 పేబ్యాక్ చేస్తాడు. 5,000 పేబ్యాక్ చేసిన తర్వాత కొంత అమౌంట్ అంటే రిమైనింగ్ 5,000 ఎప్పుడు ఇస్తామని చెప్పి ఇతన్ని అడగడం, మల్టిపుల్ టైమ్స్ అడగడం అన్న సంఘటన జరుగుతుంది. అది అతనికి నచ్చదు. ఈమె నన్ను పలుమార్లు సతాయిస్తుందన్న ఉద్దేశంలోనే, ఆలోచనలోనే అతను ఉంటాడు. ఆ తర్వాత రీసెంట్గా డ్వాక్రా మహిళలకు సంబంధించి అతనికి ఎంతో కొంత అమౌంట్ పడుతుంది వాళ్ళ వైఫ్కి. అప్పుడు అతన్ని ఈమె గట్టిగా అడగడం జరుగుతుంది. మీరు డబ్బులు వచ్చినా కూడా నాకు ఇంకా నా రిటర్న్ అమౌంట్ మీరు ఇవ్వడం లేదని చెప్పి అతన్ని గట్టిగా ప్రశ్నించడం ఇవి ఏవైతే జరుగుతాయో దీనివల్ల అతను ఈజ్ ఆల్సో అ డ్రింకర్ అనమాట. దీనివల్ల అతను ఈ అఫెన్స్కి పాల్పడడం జరుగుతుంది. దిస్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ది అఫెన్స్. తర్వాత మోడస్ ఆపరండి. ఇప్పుడు ఈ ఒఫెన్స్లోని అతను ఏం చేస్తాడంటే చుట్టూ వేసి బిగించి ఆమెని అన్కాన్షియస్ అయ్యేటట్టు చేస్తాడు. దానివల్లనే ఆమెకి బ్లడ్ సప్లై టు ది బ్రెయిన్ తగ్గిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది. కోమాలోకి వెళ్ళి ఆమె హాస్పిటల్కి పంపించిన తర్వాత హాస్పిటల్ నుంచి అనంతపూర్ రిఫర్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 days ఆమె డెత్కి గురవుతుంది అనమాట. అప్పుడు కేస్ సెక్షన్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ ఫ్రమ్ 307 to 302, అంటే మర్డర్ కింద మనము ఆల్టర్ చేస్తాం. ఇది మోటివ్ ఆఫ్ ది అఫెన్స్, మోడస్ ఆపరండి, అక్యూజ్డ్ ఎవరు, మీకు డిసీజ్డ్ ఎవరు అన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీస్ వైపు నుంచి మనం చేసిన ఎఫర్ట్స్ గురించి మీకు కొంచెం చెప్తాను. ఇప్పుడు దీనికి సంబంధించి టెక్నికల్గా అక్కడ ఉన్న డబుల్ డంప్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, ఈమెకు ఎవరెవరు పరిచయం, ఇలాంటి విషయాలను చాలా వరకు అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మాకు ఇనీషియల్గా అయితే క్లూస్ అంత ఎక్కువగా దొరకడం లేదు. అంటే టెక్నికల్ అనాలిసిస్ వల్ల ఇందులో మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ రాలేదు. అప్పుడు మనం ఏం చేసామంటే లోకల్గా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం ట్రై చేసాం.
అంటే ఇప్పుడు ఈ మనకు వచ్చిన క్రూ 4th సెక్షన్ మానిటర్ చేసాం. 5th కల్లా మేము అప్పటికే మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు సెక్షన్ ఎప్పుడైతే 307 ఐపీసీ కింద క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కింద ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యిందో ఆన్ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ అప్పుడే మేము ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం క్లియర్గా స్టార్ట్ చేసాం. 4th ఎప్పుడైతే సెక్షన్ ఆల్టర్ అయిందో 303 అప్పటికి మనకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ బాగా డెవలప్ అయ్యింది. వీ హ్యాడ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ టు ఫైండ్ అండ్ ట్రేస్ ద అక్యూజ్డ్ అనమాట. సో ఈ టోటల్ దీంట్లోని ఎప్పుడైతే మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా, బీ టెక్నికల్ అనాలిసిస్, కాల్ డేటా రికార్డ్స్ కానీ వీటన్నిటి నుంచి సపోర్ట్ మాకు ఎస్పీ మేడం నుంచి వచ్చింది. వీ థ్యాంక్ అవర్ ఆనరబుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం ఫర్ ద సేమ్. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఎలాంటిదైనా సరే చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. విత్ ఇన్ 3 or 4 days ఈ కేసు కూడా క్లూస్ అనేవి ఇనీషియల్గా దొరకని కేసులో కూడా ట్రేస్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ కేసెస్ మీరు చూస్తే బీట్ ఇన్ రూరల్ స్టేషన్ లిమిట్స్ కానీ, లేకపోతే రీసెంట్గా రామగిరి సర్కిల్లో జరిగిన అఫెన్స్లో కానీ విత్ ఇన్ 2 or 3 daysలో ఈ కేసెస్ని ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సబ్ డివిజన్లో అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఎస్పీ మేడం అండ్ అండర్ ది ఓవరాల్ విజన్ ఆఫ్ దిస్ present government, we will try to solve problems related to crime against women very fast, very speedily and very swiftly. Thank you. ఇంట్లోకి రానియదు. సో అలాంటి వ్యక్తి ఇంట్లోనే ఈ ఒఫెన్స్కి గురవడం తెలిసిన తర్వాత మనకేం అర్థమవుతుందంటే ఆమెకు తెలిసిన వాళ్ళే ఇది చేశారు అన్న విషయము మనకు తెలుస్తుంది. ఈ క్లూ పట్టుకొని మనం విచారించడం మొదలు పెడతాము. ఎవరెవరికైతే ఆమె అప్పులు ఇచ్చిందో వాళ్ళ లిస్టు తీసుకుంటాము. 1 by 1 వాటన్నిటిని జల్లడేసి దాంతో మనము వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ అలంకూరు రాజశేఖర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి తెలుస్తాడనమాట. అతన్ని విచారించిన తర్వాత క్లియర్గా మనకి అఫెన్స్, అతను చేసిన విధానము, అతను ఎందుకు చేస్తున్నాడు, ఏ మోటివ్తో చేస్తున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ఎఫర్ట్స్లోని లోకల్ నాలెడ్జ్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేసిన నాగేంద్ర ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారికి, శివకుమార్ హెడ్ కానిస్టేబుల్కి, నాగాంజనేయులు హెడ్ కానిస్టేబుల్కి, కానిస్టేబుల్ రాజప్ప, షాకిర్, భయన్న, సుధీర్ కుమార్, రాజన్న, వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దిస్ అఫెన్స్ హ్యాస్ బీన్ ట్రేస్డ్ వెరీ సూన్. మనకు అఫెన్స్ అయిన రోజు 4th శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.